మమ్మీ మమ్మల్ని ఇంట్లోకి బయటికి వెళ్ళగొట్టేస్తుంది గైస్. ఇది మా చిట్టుపట్టి ఫ్యామిలీ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ నిన్న మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాను, మీకు తెలుసు కదా. సో ఇవాళ అయితే వంటల పండుగ అనమాట. బయటికి వెళ్ళి తింటారా లేదా ఇంట్లోనే వండుకొని తింటారా అనేది తెలియదు ఇంకా. సో ఒకవేళ బయటికి వెళ్తే కూడా అది కూడా చూపిస్తాను మీకు. సో ఇందాకే పడుకొని లేచినాను. సో ఇప్పుడైతే బ్రష్ చేసేసుకున్నా. ఇప్పుడు మమ్మీ నేనైతే చాయ్ తాగుతున్నాము. ఇది కప్స్ గిఫ్ట్ వచ్చినాయి అనమాట. కన్నయ్య చూడండి ఏం చేస్తున్నారో. హాయ్ చెప్పు బిడ్డ, హాయ్ చెప్పు. హాయ్ బాయ్ బాయ్ చెప్పు మమ్మ. చూసినారా కన్నయ్య చెప్తున్నారు. ఇప్పుడు మమ్మీని చూపిస్తా. హాయ్ చాయ్ తాగుతున్నా. సో ఇప్పుడు చాయ్ తాగుతున్నాము. చాయ్ తాగిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. అన్నీ కన్నయ్య, ఓ కన్నయ్య ఇటు చూడు. దామంగ పిల్ల, ఇగో కన్నయ్య దాయే. ఇగో ఇగో పండు దామమ్మ దాయే. కన్నయ్య దా బిడ్డ. కన్నయ్య, ఓ కన్నయ్య పండు. నేను పిలుస్తున్నాను గైస్. వాడు వస్తున్నట్టే ఇట్లా చూస్తున్నాడు, ఖాళీ టెన్నిస్ వేస్తున్నాడు వెనకాల, మళ్ళీ ముందుకు పోతున్నాడు. హుషారు కన్నయ్య అయితే. మా మమ్మీ మమ్మల్ని ఇంట్లోకి బయటికి వెళ్ళగొట్టేస్తుంది గైస్. ఎందుకంటే మేము ఇంట్లో ఉంటే పని ఆడవట్లేదంట మా మమ్మీకి. మాతోనే ఉంటుందంట, మా వెనకాలే తిరుగుతుందంట. కన్నయ్య నన్ను అస్సలే పట్టించుకుంటానంట. సో మమ్మల్ని అయితే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళమంది. మమ్మీ ఇంట్లో పని చేసుకుంటుందంట. సో మేము వెళ్ళిపోతున్నాం, ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం మేము బయటికి. బాయ్ బాయ్ అమ్మ, బాయ్. రామిగా ఉంటాం అంటే. అయితే ఇప్పుడు ఇది నేను దాటుతున్నా. మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇది దాటాలి. ఇప్పుడు ఇది దీనిపై నుంచి నేను వెళ్తున్నా. నేనా? బాగున్నారు. ఓయవనే సక్సెస్ఫుల్లీ దాటేసిన. ఇప్పుడు వెళ్తున్నా. మా వదినారని చూద్దాము. ఎప్పుడు మా వదిననే వస్తుంది కలిసి నా కోసం మా ఇంటికి. ఈసారి నేను వచ్చిన. ఎప్పుడు నా కోసమే వస్తుంది, ఈసారి నేను వస్తున్నా. ఆమెకు చిన్న పాప ఉంది, చూపిస్తా మీకు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు బేటా. హాయ్ హాయ్ చెప్పు. నువ్వు చెప్పక్క. బంగారమా అత్త అత్త అత్త. గైస్ మా వదిన దగ్గరికి వెళ్ళేసి వచ్చిన. సో ఇప్పుడైతే మా చిన్న తాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. మా అత్త వాళ్ళు ఉన్నారు, వచ్చినారు. ఆహాన్ని తీసుకునిరా అంటున్నారు. ఆహాన్ అంటే ఎవరు అనుకుంటున్నారా? కన్నయ్య పేరే ఆహాన్. సో చూద్దాం మరి ఏం చేస్తారు. అదైతే మొత్తం పిల్లల గ్యాంగ్ గైస్. వీడియో రికార్డ్ చేస్తున్నా. ఏది మీ మమ్మీ?
హాయ్ చెప్పు. జుట్టు మొత్తం తీయలేదంగా కట్టెలు వీడియోలో ఓ మాదమ్మ పండు. హాయ్ చెప్పండి. హాయ్. మాట్లాడు. ఇల్లంతా కడిగేసింది గాయస్. ఇంట్లో పని అంతా ఉడగొట్టేసుకుంది మా మమ్మీ. మేము పోయి వచ్చేసరికి అయిపోయిందని పని. ఇంకా బాగున్నా ఆడాడు. నువ్వు ఆడవా? ఇట్రా కొంచెం ఇట్రా. ఇటుకురా ఇట్రా ఇద్దరు. అయితే కన్నయ్యకి అన్నం తినిపిస్తుంది. ఇక్కడ నేను పులిహోర చేసినాను గైస్. చూడండి ఎలా ఉందో. వీళ్ళు ఎంతమందికి పులిహోర అంటే ఇష్టం అనేది కమెంట్ చేసి చెప్పండి. మమ్మీకి నాకు తమ్ముడికి కాబట్టి కొద్దిగా చేసినాను. అయితే నైట్ అన్నము మిగిలిపోయింది, ఇంకా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకే చేసిన ఇప్పుడు పులిహోర. నైట్ నేను తమ్ముడు తిన్నాం, మమ్మీ తినలేదు. మమ్మీ తినకుండా మేము తింటామేమో కొంచెం ఎక్కువ అనేసి కొంచెం ఎక్కువ పెట్టింది బియ్యం, ఇంకా అదైతే మిగిలిపోయింది. సో దాంతోనైతే పులిహోర చేసినాం గైస్. మీలో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టం అనేది కమెంట్ చేసి చెప్పండి. ఏంటి ఇదంతా వెనకాల అనుకుంటున్నారా? కిచెన్ ఏంటి ఇట్లా కింద కూర్చొని చేస్తుంది వంట అనుకుంటున్నారా? అయితే కిచెన్లో అయితే ఇంకా కొంచెం వర్క్ ఉంది. షెల్ఫ్స్ పెడుతున్నారు, అంటే కొంచెం పెట్టినారు, బండ పెట్టలేదు అనమాట. అందుకే కిచెన్లో వండట్లేదు. ఇక్కడ వేరే రూమ్లో అయితే ఇట్లా పెట్టుకుంది మమ్మీ కొన్ని రోజుల వరకు అని కింద స్టవ్. తిండి చెప్ప ఎట్లుందో. ఆగా మా మమ్మీ పూరీలు చేస్తుంది గైస్, తినకుండా అట్లే ఉంది ఇదే. మా మమ్మీకి అయితే పచ్చడి వేసి కలిపిస్తున్నాను గైస్. మా మమ్మీ పూరీలు చేస్తుంది కదా, స్పూన్తో తింటామంట. పులిహోర విత్ మామిడికాయ పచ్చడి. మీరు ఎప్పుడైనా ట్రై చేసినారా? ఇట్లా చాలా బాగుంటుంది. ఇంకా పులిహోర చికెన్ కర్రీ అయితే అసలు చెప్పద్దు గైస్, అంత బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. చికెన్ కర్రీ లేదు, ఒకవేళ రేపు అన్నం మిగిలితే లేదా వేడన్నం ఉన్నా సరే పులిహోరలో చికెన్ కర్రీ చేసి మీకు చూపిస్తుంది అని టేస్ట్ ఎట్లుంటుందని. మీరు ట్రై చేయండి. ఇక్కడైతే మా మమ్మీకి పులిహోరలో పచ్చడి కలిపిస్తున్నాను. చాలా బాగుంటుంది తెలుసా, ఇది ఏమంటే టేస్ట్. వావ్ గాయ్స్, చూస్తారా ఎంత మంచి పొంగుతుందా పూరి. మమ్మీ చేస్తే ఇట్లా ఉంటాయి కదా పర్ఫెక్ట్గా. పొంగితే ఎంత సంతోషం అనిపిస్తుందో, అంటే పూరి చేసే వాళ్ళకి అబ్బా అన్నట్టు. ఒకవేళ నేను చేసిన తర్వాత ఎంత మురుస్తుంటున్నావు. మా అమ్మ చేస్తే ఇట్లా పొంగుతుంటే ఇంత హ్యాపీ ఉంది.
ఒకవేళ నేనే చేస్తే అట్లా వంగుతాగా చూడండి ఎన్నో మంచి వంగుతుంది అసలు. నేను ఇందాకే స్నానం చేశాను గైస్. నా మాట మీకు వినిపిస్తుందా? ఫ్యాన్ గాలికి. కన్నయ్య అయితే పడుకున్నాడు, చూస్తారా మీరు కన్నయ్యని? కన్నయ్య పడుకున్నాడు గాయస్. సో ఇదన్నమాట. ఆ డ్రెస్ చూస్తారా మీరు? ఎలా ఉందని కమెంట్ చేసి చెప్పండి. గాయస్ నేనైతే రెడీ అయిపోయినా. ఎందుకు అంటే ఇవాళ మా ఇంటికి వంటలు కదా. వంటలు అంటే మీకు తెలుసా? ఒకవేళ తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. సో బయటికి వెళ్తామా లేదా అని తెలియదు. ఇంకా వెళ్ళినా వెళ్ళకుండా రెడీ అయితే అవ్వాలి కదా, అందుకే రెడీ అయిపోయినాను. ఎలా ఉన్నా, నేను ఎలా ఉన్నానని కమెంట్ చేసి చెప్పండి. కన్నయ్య ఇప్పుడే పడుకొని లేచినారు. అబ్బో కన్నయ్య చూడండి. అబ్బో అబ్బో బంగారీ, బంగారు చక్క నీటి చూడు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. తిన్న బంగారం. కన్నయ్య వాళ్ళ డాడీ వచ్చేసినారు. మా ఆయన ఎప్పుడు మంచి రాలేదు కదా గైస్, అంటే వీడియోస్లో ఎప్పుడు రాలేదు. ఇప్పుడు చూడండి, ఇది మా చిట్టుపట్టి ఫ్యామిలీ. కన్నయ్య కన్నయ్య ఇది చూడిగో. వంట చేసరికి పూరి చేసింది మమ్మీ. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ముందే చూసినట్టు. దాంతో అయితే పెరుగు పచ్చడి ఒక్కటైతే నేను చేసింది గైస్. ఇంకా చికెన్ కర్రీ అన్నమాట, గ్రేవీ లేకుండా చేసింది లాగా. ఇంకా బగారా రైస్, మటన్ అన్నమాట. కొద్దిగా తీసుకొచ్చుకున్నాను. ఇంకా మొత్తం బాగుంటుంది అక్కడ పెట్టి కొంచెం నీళ్ళు తెచ్చుకున్నాను. సో మా ఆయన అయితే తినేసినాడు, కన్నయ్య ఎత్తుకున్నాడు. ఇంకా నేనైతే తింటున్నాను ఇక్కడ. పూరి విత్ చికెన్ కర్రీ రైస్ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా మా తమ్ముడు ఇంకా అక్కడ పక్కన కూర్చున్నైతే మా అత్త వాళ్ళ కొడుకు అన్నమాట. ఇది మమ్మీ ప్లేట్, మమ్మీ రికార్డ్ చేస్తుంది వీడియో. ఏం చేస్తున్నావు? ఇందాకంతా రీల్స్ చేసి అలసిపోయినాను గైస్. అందుకే మా తమ్ముడు చిట్టుకుండా చాక్లెట్ తీసుకొని వచ్చినారు. లంచ్ చేసినాం కదా, దాని తర్వాత కాసేపు ఉన్నాము. మా అత్తయ్య మామయ్య వచ్చినారు, వాళ్ళు కూడా లంచ్ చేసి వెళ్ళినారు. రీల్స్ తీసినాను, ఆల్రెడీ అప్లోడ్ చేసినాను, మీరు చూసినారా? ఒకవేళ చూడకుంటే వెళ్ళి చూసేయండి. ఇప్పుడు వచ్చి చిప్స్ తింటున్నాను. కన్నయ్య అయితే మా మమ్మీ దగ్గర ఉన్నారు. రీల్స్ అన్నీ చేసేసినాము. దాని తర్వాత డీజే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ కూడా ఆడినాము. నేను కూడా ఆడినాను. సో దాని తర్వాత అయితే తినేసినాము. నా అవతారం అంతా చేంజ్ అయిపోయింది. ఇంతకంటే ఎలా ఉన్నా మళ్ళీ ఇలా అయిపోయింది కదా. నైటీ అంటే ఒక కంఫర్ట్ కదా, అందుకే నేను నైటీ వేసుకుంటాను. ప్లీజ్ మీరు ఏమన్నా అనుకోకండి ప్లీజ్. ఎందుకు ఓకే నైటీ అని? అప్పుడప్పుడు వేరే డ్రెస్సులు కూడా వేసుకుంటాను కదా, కంఫర్టబుల్ అనిపించాలంటే నేను వేసుకుంటాను అనమాట. సో ఈ వీడియో, ఈ వ్లాగ్ అంతా మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా పడుకుంటాం మేము. గుడ్ నైట్, బాయ్.